క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నేను దాసుడను కాను అనేటువంటి యొక్క పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు ఈ యొక్క పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆదికాండము 1 వచనంలో రాయబడింది మాట. 2 సమూయేలు గ్రంథం 9 అధ్యాయంలో మెఫీబోషెతును గూర్చి వ్రాయబడింది. మెఫీబోషెతు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్థం. రాజైన సౌలు మనవడును యోనాతాను కుమారుడును యవనస్తుడైనటువంటి ఈ మెఫీబోషెతు రాజవంశకునిగా సరైన రీతిలో ఆలోచించక తనకు తానే తిరస్కరించిన వానిగా ఎంచుకున్నాడు. తన కుంటితనాన్ని బట్టి ప్రయోజకుడను కానని తనలో తాను అనుకున్నాడు. లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటినున్నాడని సీబా ద్వారా దావీదు తెలుసుకుని మెఫీబోషెతును పిలిపించాడు. మెఫీబోషెతు దావీదు ముందు భయముతో సాగిలపడినప్పుడు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని 2 సమూయేలు గ్రంథము 9 అధ్యాయం 7 వచనంలో అన్న మాటల్ని మనం గమనించగలం. అదే రీతిగా 8 వచనంలో గమనిస్తే మెఫీబోషెతు ఇలా ఉత్తరం ఇచ్చాడు దావీదునకు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అంటూ ఈ యొక్క మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు తను ఎటువంటి తిరస్కరించబడిన వానిగా ఎంచుకున్నాడనటకు ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. తగ్గింపు జీవితం లేదా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండడం చాలా మంచిదే. కానీ మనల్ని మనం తిరస్కరించుకొని తక్కువ వారంగా చేసుకోవడం స్వాభావికంగా మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను చేయలేను, సాధించలేను, చేతకాని వాడనని అనుకున్నప్పుడల్లా మనలోని పట్టుదల మరియు శక్తి సామర్థ్యాలను మనం కోల్పోతూ ఉంటాము. సాధించాలనే పట్టుదల కలిగినప్పటికీ విశ్వాసం కంటే మనలో సాధించలేమనే భయం ఉంటే ఎన్నటికీ విజయాన్ని చూడలేము. అది దైనందిన జీవితమైనా విశ్వాస జీవితమైనా. మనం పాపులము, అర్హులము కాక అనీతిమంతులమైనప్పటికీ ఈ యొక్క మాట మరి ఒక వాక్య భాగాన్ని అధ్యయనం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ద్వారా అర్హత పొందగలిగిన మనం, ఆయన స్వరూపంలోనికి మార్చబడిన మనం సత్యములో ధైర్యముగా నడవగలుగుతున్నాము. యోనాతానుకు చేసిన ప్రమాణమును బట్టి అర్హత లేని మెఫీబోషెతును దావీదు ఆశీర్వదించినట్టు యేసు క్రీస్తును బట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. మెఫీబోషెతు కుంటితనం మనలోని బలహీనతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాము. ఇక మనలో బలహీనతలు ఎందుకు చెప్పండి? క్రీస్తులో బలము, శక్తి తప్ప. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.